గైస్ బీజేఎంఐలో అయితే 4.2 అప్డేట్ అయితే వచ్చేసింది. అందులో ఉన్న టాప్ ఫీచర్స్, టాప్ పవర్స్, ఇంకా వెహికల్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో. ముందైతే మనం ఫ్లోరవింగ్స్ పవర్ గురించి అయితే మాట్లాడదాం. ఇది అయితే ప్రతి ఒక్క ఎనిమికి అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటది. ఇదైతే మనకి మెయిన్ ఈవెంట్ అల్లనైతే దొరుకుతుంది. ఇది ఎడ కనిపిస్తున్న అయితే అందరు తీసేసుకోండి. ఇది ఉంటే మనం మ్యాచ్ అయితే ఈజీగా కొట్టొచ్చు. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే మనం ఆడ దాని మీద వత్తంగానే మనకైతే 2 పవర్స్ వస్తుంది. ఒకటి ఫ్లై, ఇంకొక ల్యాండ్. ఎనిమిది మీకు పుష్ చేసినా సరే, మీరు ఎనిమిది మీదకి పుష్ చేసినా సరే మీకైతే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ పూలు మీకు అరంగిలో ఈ పూలు అయితే కనిపిస్తాయి. ఇక మనం రీకాల్ అయితే దిగినామంటే మనం ఇవి కొడితే మనకైతే లూటిస్తుంది. మనం అయితే ఇప్పుడు చిన్నది అయితే జల్లి చచ్చిపోతే, పెద్దదానికి అయితే కొన్ని ఆమోస్ ఎక్కువ పడతాయి. దీని కొట్టంగానే అయితే మనకైతే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లోకి ఏంటైతే మనకైతే స్కార్పియో పవర్ దొరుకుతుంది. స్కార్పియో పవర్ ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడైతే చూపిస్తాను నేను మీకు. అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు వరంగిలో కూడా. దీంట్లోనైతే మీరైతే కొట్టొచ్చు ఎనిమిస్లని. ఇది మీకైతే ఆడ దొరకకపోతే మనం ప్రైమ్ ఐ కోసం అయితే మీదికి పోతాం కదా, ఆడ కూడా మీకు ఇది దొరుకుతుంది. నెక్స్ట్ అయితే మనం బార్కాల గురించి అయితే మాట్లాడుకోవాలి. బార్కాలు అయితే ఎక్కువ యూజ్ రాదు, కానీ దీని యూజ్ అయితే ఒక్కొక్కసారి ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. నేనైతే ఇక్కడ రెడ్ జోన్లోనైతే నాక్ అయిపోతా. బార్కలు వచ్చి నాకైతే రివైవ్ ఇస్తుంది. ఇలా కూడా యూజ్ వస్తుంది. ఇంకా ఎనిమిస్ని కూడా కొడుతుంది. దీన్ని మనం అయితే హైర్ చేసుకోవచ్చు. యూస్ఫుల్ అయితే అవుతుంది ఏదో ఒక సిచ్యువేషన్లో మీకు. ఇంకా వెహికల్ గురించి మాట్లాడితే మనకైతే ఆర్ట్స్ అప్డేట్లో అయితే బ్రౌన్ ఆర్ట్స్ ఉండే. ఈ అప్డేట్లో బ్లాక్ ఇంకా వైట్ ఇచ్చిండు. నాకు ఇప్పటిదాకా వైట్ అయితే దొరకలేదు. ఇది కూడా సేమ్ బ్రౌన్ ఆర్ట్స్ లాగానే అయితే ఉంటుంది. 90 కిలోమీటర్స్ పోతుంది. ఒక వెహికల్ అయితే డీర్ కూడా మీకు దొరుకుతుంది. మెయిన్ పోచంకి కాడనైతే దొరుకుతుంది డీర్ కూడా. 90 km/h అయితే పోతుంది. ఇది నడిపేటప్పుడు కిందనైతే పూలోడ్లు కూడా పోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.